హలో! నమస్తే. ఎట్లున్నారంతా? ఎలా ఉంది ఇవాళ ఎపిసోడ్? ఎపిసోడ్ 14 వర్తీ అండ్ అన్‌వర్తీ. ఎవరు వర్తీ, ఎవరు వర్తీ కాదు. ఇది మనకు చాలా సీజన్‌ల నుంచి కామన్‌గా వచ్చే గేమే. ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఫస్ట్ టైమ్ ఒపీనియన్స్ చెప్పడానికి అంటే ఉన్నదున్నట్టు ఎవరికి ఇంకా ఏ దొంక తిరుగుడు లేకోకుండా ఒకరిని పిలిచి వాళ్ళ ఫేస్ పైనే చెప్పాల్సుంటది. ఇలాంటి టాస్క్‌లు అప్పుడప్పుడు పెడితే బావుంటది. హ్మ్. హ్మ్. ముందు గూడా పెట్టడానికి ట్రై జేశారు గానీ, బట్ ఇవాళ కొంచెం డైరెక్ట్‌గా కన్ఫ్రంట్ జేసే అదే అవకాశం అయితే వచ్చేసింది. అండ్ ఫస్ట్ హరీష్, షాకిబ్‌ని ఎక్కువ ఓట్లయితే షాకిబ్‌కొచ్చాయి. మనం అనుకున్నట్టే. షాకిబ్ హౌస్‌కు సెట్ అవ్వడు. అండ్ తను హరీష్ షాకిబ్‌ని సెలెక్ట్ జేస్తాడు అన్వర్తి అని. అండ్ గేమ్‌లో గూడా షాకిబ్ నన్ను అన్వర్తి అన్నాడు గదా! అని హరీష్‌ని సెలెక్ట్ జేసుకుంటాడు. అన్నట్టుగానే షాకిబ్ ఓడిపోతాడు. నాకు అప్పుడే అనిపిచ్చింది. టాస్క్ మొదలయ్యేటప్పుడే ఈయన ప్రూవ్ చేసుకుందామని పోయి బఫూన్ అయ్యి వస్తాడని. హ్మ్. ఊరికే ఎందుకు షాకిబ్‌కి బిగ్ బాస్ హౌస్ సెట్ అవ్వదు. అది ఒకటికి ఆహ్, 100% కరెక్ట్. అండ్ ఇవాళతో అది ప్రూవ్ అయిపోయినట్టే. బట్ ఇప్పటికి ఆయనకి సెట్ అవ్వదు. ఆయన ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని తనను తాను ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ ఇయరో, నెక్స్ట్ టైమో అప్పుడొచ్చినప్పుడు తీసుకోవచ్చు అతన్ని. కానీ ఇప్పుడు కరెంట్ ఉన్న కండిషన్‌కి హి ఈజ్ అన్వర్తీ. నాట్ ఓన్లీ యాస్ పర్ ద పార్టిసిపెంట్ ఇన్ ద హౌస్. నా ఒపీనియన్ గూడా అదే. సో, హరీష్ కూడా అదే అంటాడు. ఫస్ట్ హెయిర్ ట్రిమ్ చేసుకునే టాస్క్ ఆహ్, అప్పుడు ఇనిషియల్‌గా 15కి సెలెక్ట్ అవ్వకముందు ఫోన్ పగలగొట్టేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ షాకిబ్‌కి 15లో సెలెక్ట్ అయ్యాక లేదు అనే పాయింట్ పెడతాడు హరీష్. కరెక్టే అనిపిచ్చింది. మేబీ అది వాళ్ళు ఇంకా లైవ్‌లో చూస్తున్నారు గదా! ఆయనకు ఆరాటం ఉంది గానీ, ఆవేశం అప్పుడప్పుడు చూపిచ్చాలని చూపిస్తున్నాడు గానీ, ఆహ్, దానికి తగిన ఆ కాంపిటేటివ్ ఎబిలిటీ, స్కిల్ లేదు తనకి. స్కిల్ సెట్ లేదు. ఎందుకంటే తను వచ్చిన రోజే డాన్సొచ్చు, పాటలొచ్చని "డాన్స్ ఎయ్యరా బాబు" అంటే, వచ్చిన స్టెప్ గూడా వేయకోకుండా ప్యాంటు టైట్ ఉంది అని లూజ్ ప్యాంటుని పట్టుకొని అది డాన్స్‌కి కష్టం అంటాడు. అక్కడే ఈ నవదీప్ ఎందుకు సెలెక్ట్ జేశాడో నాకు అస్సలు అర్థం కాలేదాడ. అంత వేరే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చినా బావుండు. షాకిబ్‌కి బదులు. అదృష్టం. అక్కడ అదృష్టం. ఇక్కడ షాకిబ్ ఏమంటాడంటే, నేను గేమ్ అంతా అందరూ నన్ను అన్‌లక్కీ చేశారంట. అరే బాబు! నీకెట్లో నవదీప్ వల్ల అదృష్టం ఒకసారి తట్టింది. నువ్విక్కడికొచ్చి నువ్వు చేసిన పెర్ఫార్మన్స్‌కు, నువ్వు ఉన్న విధానానికి అన్‌లక్కీ కాకపోతే ఇంకేంటది? అన్‌లక్కీ కాదు. నువ్వు అసలు చెయ్యట్లేదు. షాకిబ్ అసలు పెర్ఫార్మే చేయట్లేదు. మరీ ఓపెన్‌గా క్రిటిసైజ్ చేస్తున్నా. ఎందుకంటే ఆయనేం చేయలేదు కాబట్టి చేస్తున్నా. ఊరికే ఫాల్స్ హోప్స్ ఇవ్వడం ఎందుకు ఆయనకి? హ్మ్. సో, ఆయన కష్టం వల్ల ఆయనొచ్చాడని చెప్పుకుంటున్నాడు. ఏం కష్టం పడ్డావయ్యా నువ్వు? నీ ఈయనది అంటే షాకిబ్ తనను తను తాను ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాడంట ఏంటో మరి. ఆయన మాట్లాడిన ప్రతి మాట అన్నీ తనను తను సెల్ఫ్ నెగేట్ చేసుకున్నట్టే ఉంది. ఓకే. ఓకే. సో, ఇది ఒకటి. నెక్స్ట్ షాకిబ్ హరీష్‌ని పిలుస్తాడు. ఇంగ సేమ్ ఇంకేముంది. ముక్కుసూటిగా మాట్లాడతారు. మీరు ఫిజికల్‌గా అంత స్ట్రాంగ్ లేరనేది నా ఒపీనియన్. మజిల్స్ ఉంటేనే బిగ్ బాస్ గెలుస్తారని గాదు. నాకు మంచి ఎబిలిటీ ఉంది అని జెప్పేసి హరీష్ చెప్తాడు. సో, చాలా ఉంది దాచామని హరీష్ కౌంటర్ అయితే ఇస్తాడు. ఊరికే మళ్ళీ ఆహ్, మనీష్ అబ్బా! మనీష్
ఇదే అండి. తనను తాను సెల్ జేసుకునే ఎబిలిటీ ఉండాలంటే మనిషి దగ్గర ఉంది. థర్డ్ ఎపిసోడ్ తర్వాత ఎవ్రీ డే వాస్ హిస్ ఫైనల్ డే అంట. టీమ్‌ని 2 టైమ్స్ విన్నర్‌గా తీసుకొనొచ్చి ప్రూవ్ జేశాడంట. మిస్టేక్స్ ఐడెంటిఫై జేసి వాటి మీద వర్క్ చేసి ఆ మిస్టేక్స్ ఆహ్, ఎళ్ళకోకుండా మళ్ళీ రిపీట్ కాకోకుండా ముందుకెళ్ళాలి. ఇది వెయిటింగ్ గేమ్. ఈ వెయిటింగ్ గేమ్‌లో నేను వెయిటింగ్ జేసి చాలా ప్రూవ్ జేశాను. అండ్ నథింగ్ ఎల్స్ అని షేక్ అవుతూ జెప్తాడు. ఏదో ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు. ఐటీలో. సో, నాగాకిస్తాడు. ఇక్కడే అర్థమవ్వాలి. ఉన్న వాళ్ళలో బెటర్ పెర్ఫార్మ్ చేసింది నాగానే. నీకంటే బెస్ట్ పెర్ఫార్మ్ చేసింది నాగానే. ఆయనకున్నే మంచి క్వాలిటీ ఆయనకున్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచరే. అది ఆయనకు నచ్చలేదంట మనీష్‌కి. అంటే ఈయన ఓవర్ స్మార్ట్‌గా ఉండాలా అందరూ ఆయన అలాగా ఓవర్ స్మార్ట్‌గా ఉండాలనుకుంటున్నాడేమో ఆయన. హ్మ్. ఆయనలో తప్పు ఇంగ ఎవ్వరు కనిపించలేదా నాగా తప్ప ఈయనకి? ఇది ఔట్ ఆఫ్ ప్యూర్ జెలసీ చేశాడు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బాగా చదివేవాడికి బాగా చదివేవాడే శత్రువు అన్నట్టు. హ్మ్. ఈయనకి బాగా ఆడేవాడే ఈయన బాగా ఆడతానన్న ఫీలింగ్ ఉంది గదా! ఆ ఫీలింగ్ కలుపుకోవడానికి ఆయన్ని పిక్ చేసుకున్నట్టు అనిపించింది నాకు. మీకేమనిపించింది? సో, నాగా తన ఒపీనియనే వాయిస్ ఔట్ జేయలేదంట. ఎందుకు జేయలేదు? ఆయన సటిల్‌గా పక్కన నొచ్చుకోవట్లేదు. చాలా బాగా బ్యాలెన్స్‌డ్‌గా జెప్తున్నాడు. కమర్షియల్‌గా చెప్పకపోయినా అట్లాంటి ఒక మనిషి ఇంట్లో ఉండాలి. గొడవలు జడవడానికి వీటికి కాకపోయినా ఒక మంచి హెల్తీ ఎన్వైర్న్‌మెంట్ ఉండడానికి సరిపోతాడు. మేబీ 'బిగ్ బాస్‌కి' సరిపోడేమో. ఎందుకంటే 'బిగ్ బాస్' అనేది గొడవలు పడే షో గదా! అట్లా అయిపోయింది. అంటే వాయిస్ ఔట్ జేయాలి. గట్టిగా అరవాలి. చెప్పాలి. హ్మ్. ఈవెన్ అందరూ దానితోనే యాక్సెప్ట్ జేస్తారు కదా! సో, మనీష్ గూడా అట్లే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నట్టున్నాడు. మంచి మనుషులు అవసరం లేదండి. హ్మ్. బాగా అరిచే మనుషులు, లేకపోతే అడ్డగోలుగా వాగే మనుషులే మాత్రమే గావాలన్నట్టుంది. ఏమంటారు? హ్మ్. తర్వాత, తర్వాత నాగా షాకిబ్‌ని సెలెక్ట్ జేస్తాడు 'అన్వర్‌ది' అని. ఎంత అందంగా జెప్తాడంటే, నొచ్చుకోకుండా కట్టె విరగదు, పాము జావదు అన్నట్టు. ఎక్కడో మనోడు మంచోడే గాని ఎనకబడిపోతున్నాడు. హ్మ్. చివరికి మనీష్, శ్రేయ గూడా ప్రూవ్ జేసుకున్నారు. యెల్లో కార్డ్ తీసుకోవడంలో. ఆ రోజు శ్రేయ గెలిస్తే ఒక పెద్ద గోల గోల అయిపోయింది. మనోడు అన్‌లక్కీ స్టెప్ వల్లనో ఎందుకో వెనకబడిపోతున్నాడు అన్నట్టు ఏదో మూవీస్‌లో ఇలాంటి డైలాగే ఉంటది. ఎందుకో హ్మ్. లేదు 'గజల్స్' అనుకుంటా. వన్ ఆఫ్ ద గజల్స్ ఉంటాయి. నాన్న ఎందుకో వెనకబడిపోయాడు. ఆ! అని జెప్పేసి ఒక గజల్ ఉంటది. ఆ గజల్‌లో డైలాగ్స్ గుర్తొచ్చాయి నాకు. ఆహ్, సో, దాని తర్వాత 'కల్కి.' 'కల్కి' ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద హౌస్. ఇట్స్ మై హానెస్ట్ ఒపీనియన్. తనన్నీ అజంప్షన్స్‌లోనే ఉంది. నేనివ్వచ్చు, నేను చెయ్యొచ్చు, నేను ట్రై చేస్తుండొచ్చు, గట్టి పోటీ ఇవ్వచ్చు, ఎళ్ళిపోతే చెయ్యొచ్చు. అంతా కన్‌ఫ్యూజ్డ్. ఒక క్లారిటీ లేదు సెంటెన్సెస్‌లో. తను మాట్లాడే మాటల్లో ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలని, చేయాలంటే చేయాలన్నట్టు చేస్తుంది. సో, ఐ డోంట్ థింక్ 'కల్కి' సూటబుల్ కాదనేది నా ఫీలింగ్. అండ్ తను 'డేమన్ పవన్‌ని' 'అన్వర్‌ది' అని చెప్పాను. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదంట 'డేమన్ పవన్‌కి.' సో 'డేమాన్ పవన్‌కి' ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు అనేది కరెక్టే అనిపిచ్చింది నాకు. సో, 'డేమాన్ పవన్' గూడా సెట్ అవ్వడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తను తన కోసం స్టాండ్ తీసుకుంటాడంట, తన ఫ్రెండ్స్ కోసం స్టాండ్ తీసుకుంటాడంట, అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాడంట. ఆ! హౌస్‌లో ఉండడానికే అన్ని విధాలా, అన్ని యాస్పెక్ట్స్‌లో ఆయన అర్హుడట.
వీళ్ళు మాటలు చెప్తున్నారే తప్ప, అక్కడ టాస్కులు చేసి ప్రూవ్ చేసుకోవట్లేదు. లైక్ శ్రీజ, హరీష్ వాళ్ళ షేడ్స్ బయట చూపించట్లేదు. రైట్? మీకెక్కడ కనిపిస్తున్నారు చెప్పండి? మీకేమైనా కనిపిస్తే చెప్పండి. నేనేమన్నా మిస్ అయ్యానా? ఆయన కూడా షాకిబ్‌నే సెలెక్ట్ చేస్తాడు, డేమన్ పవన్ కూడా. పాయింట్ టు పాయింట్ ఇక్కడ డేమన్ పవన్ చెప్తాడు. కల్కి తనకు చెప్పిన రీజన్ ఈయన షాకిబ్‌కి చెప్తున్నాడు డేమన్ పవన్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలని చెప్పి. ఇద్దరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇద్దరికీ తక్కువే. ఒకరినొకరు అదే సన్యాసి సన్నాసి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు ఉంది ఇది. దీనికి షాకిబ్ డిఫెండ్ చేసుకుంటూ నా టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతా అంటున్నాడంటే, ఇంకెప్పుడు టైం వస్తుంది నాయన నీకు? అంతా అయిపోయాక ఇంటిలో కూర్చొని నీకు కావాల్సిన సేపు మాట్లాడుకో. అదే అంటాడు డేమన్ పవన్ కూడా. ఇంకెప్పుడు టైం అయిపోతుంది అని చెప్పి. ఈ షాకిబ్ ఊరికే జోకులు, అంటే సీజన్‌లో ఏదో ఫన్ చేయడానికి వచ్చినట్టుంది తప్ప, ఆయన మనల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి ఎట్లా డంబ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని అందుకే అంటున్నాను షాకిబ్‌ది. ఓకే. నెక్స్ట్ గేమ్ ఆడతారనమాట. ఒక లైట్ బోర్డ్ పెట్టారు. ఎట్లా అంటే ఇది పజిల్స్. ఇప్పుడు ఇద్దరికి ఛాలెంజ్ జరుగుతుంది. ఓడిపోయిన వస్తే వాళ్ళు ఉన్న బాక్స్ కూడా మనకే వస్తుంది. సో ఇట్లా దివ్య ఇందులో చాలా బాగా ఆడింది ఇవాళ వరకు. దివ్య ప్రియాతోనూ అండ్ ఎవరు శ్రేయతోనూ ఆడుతుంది. చాలా బాగా ఆడుతుంది. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే అది. దివ్యకి అదే చెప్పాను కదా, దివ్య మాటకారి అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది. అండ్ తను ఒక గుడ్ నేచర్డ్, సాఫ్ట్ స్పోకెన్, అట్ ది సేమ్ టైం బ్యాలెన్స్ ఉంది తనలో, దివ్యలో. ఆ మెచ్యూరిటీ అయితే ఉంది తనకి. బట్ ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదు. అండ్ అంత అగ్రెసివ్ నేచర్ కూడా లేదు అనిపిస్తుంది. బట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ గేమ్స్కి కొంచెము తెలివితేటలు, అంటే రియలిస్టిక్గా ప్రాక్టికల్గా ఉండే తెలివితేటలు అయితే దివ్యాకి చాలానే ఉన్నాయి. నాకు ఇక్కడ ప్రియా అసలు బ్యాలెన్సే చేయలేకపోతుంది. అసలు ఫిజిక్స్ చదివారా లేదా కొంచెమైనా? ఒక ఏదంటే రివర్స్ పిరమిడ్ గ్లాసెస్ ఇచ్చి చేయమన్నారు. కింద 1 పైన 7 వచ్చేలాగా. 7 వచ్చిన తర్వాత 5 సెకండ్స్ చెప్పి గంట కొట్టేయాలి. ప్రియా అయితే పెట్టలేకే పోతుంది. అసలు పెడితే గ్లాసెస్ దూరం పెడుతుంది. లేకపోతే ఆ బ్యాలెన్స్ చేయాల్సిన చెక్క ఉంటుంది కదా, కట్టే ఆర్ ఆ లేయర్ ఏదైతే మనం పెడతామో అది అనీవెన్‌గా పెడుతుంది. అంటే ఒక ఎండ్ లెట్స్ సే ఫస్ట్ కట్టే ఈ డిస్టెన్స్‌లో పెడితే సెకండ్‌ది అలాగే పెట్టాలి ప్యారలల్‌గా, రైట్? తను ఒకటి అవుట్ ఉంటది, ఒకటి ఇన్ ఉంటది. అట్లా అయితే ఎట్లా? అందుకని 2, 3 సార్లు పడిపోయింది. ఇలాంటి టాస్కుల్లోనే కొంచెం ఆడతారా? ఆడరా? ఏమైంది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్? అంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ప్రియాకి. ప్రియా నుంచి ఇదైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పాపం డిసప్పాయింట్ అయితే అయింది కానీ, మరి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు కదమ్మా దివ్య. సరే ప్రియా నీకు. నెక్స్ట్ కొంచెం యాక్చువల్లీ శ్రేయతో పిక్ చేసుకుంటది ఆ పజిల్ పీసెస్. శ్రేయ ఐ డోంట్ థింక్, శ్రేయ ఈవెన్ ఇవాళ తను వర్తీనెస్ చెప్పుకునేటప్పుడు ఇంట్లో బిగ్ బాస్ హౌస్‌లో ఆమె గలగలా ఉంటదంట. బాగా ఎక్స్‌ట్రావర్ట్ అంట, మాట్లాడుతదంట. ఐ డోంట్ థింక్ సో శ్రేయ. శ్రేయ చిన్నపిల్ల. తను ఆడే ఆటల్లో గానీ ఫిజికల్‌గా కూడా స్ట్రాంగ్ లేదు. అప్పుడప్పుడు ఏదో లౌడ్ వాయిస్ అయితే ఉంది తప్ప అంత తెలివితేటలు కూడా నాకేం కనిపించలేదు శ్రేయ. సో దివ్య తో గేమ్ అవుట్. ఓకే. పజిల్స్ ఇవన్నీ కూడా. సో దాని గురించి కూడా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. యాహ్! నెక్స్ట్ దివ్యకి బ్రేక్ కావాలంటది. సో
సో నెక్స్ట్ మన షాకిబ్ హరీష్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇది ఒక ఫన్నీ టాస్క్ అండి. ఒక బుట్ట తలపైన పెట్టి బాల్స్ అన్ని తలపైన వేసుకోవాలి. ఒక హ్యాండ్ లాక్ చేసేస్తారు. అదర్ హ్యాండ్తో పైకి వేసినప్పుడు అది పోయి బుట్టలో పడాలి, పైన హెడ్ పైన ఉన్న బుట్టలో. 2 బాల్స్ కూడా వేయలేడండి. అసలు అందాజు కూడా లేదు ఆ మనిషికి, షాకిబ్కి. ఇదే నేను చెప్పేది ఫస్ట్ నుంచి. ఆయనకు డ్యాన్స్ వస్తుందంటూ డ్యాన్స్ వేయడు. హరీష్ అన్వర్ది అన్నాడు, అందుకనే ఆయన పిక్ చేసుకున్నాడు. ఇక్కడ గనక తను కరెక్ట్గా ఆడి ప్రూవ్ చేసుకుంటే ఇంతకు ముందు జరిగిన పాయింట్స్ అన్నీ వేస్ట్ అయిపోయేవి. ఐ మీన్ తనను అన్వర్ది అన్న ప్రతి ఒక్కళ్ళు నోళ్ళు మూసుకునేవాళ్ళు. ఆయన నాకు అర్థమైంది ఆయన చూసేటప్పుడే, ఈయన హరీష్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ బఫూన్ అయిపోతాడని. హరీష్ చాలా బాగా, హరీష్ పక్కా సెట్ అవుతాడు బిగ్ బాస్కి. ఎందుకంటే ఆయన ఏజ్ వల్ల కావచ్చు, ఏమైనా కావచ్చు, మాటకారితనం ఉంది, భయం లేనితనం ఉంది. అది ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా లైఫ్లో అయినా ఎక్కడైనా ధైర్యం ఉండాలి. ముఖ్యంగా మగాడికి ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. భయము లేకోకుండా ఉండడం ధైర్యం అంటే ఏంటంటే, ముఖ్యంగా ధైర్యం అంటే ఏదో కాదు, భయం లేకపోతేనే ధైర్యం. సో అలాంటి ధైర్యము హరీష్ని చూసి నేర్చుకోవాలి. దానికి క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ స్కిల్స్ తోడైతే ఎలాంటి పనులైనా అచీవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అందరిని ఎంటర్టైన్ అయితే చేశాడు షాకిబ్. వేసుకోలేక నవ్వుతున్నారు అందరూ జడ్జెస్. ఇంకా వాళ్ళు కూడా తట్టుకోలేక వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, జడ్జెస్ కూడా షాకిబ్కి. అంటే ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లేదు తన గురించి. ఓకే, సో నెక్స్ట్ నాగాని సెలెక్ట్ చేసుకుంటాడు హరీష్ గెలిచాక. అదే ఒక అక్వేరియం లాంటి దాంట్లో ఒక బౌల్ పెట్టి ఇద్దరికి 2 గ్లాసెస్ రెడ్ వాటర్ గ్లాసెస్ ఇచ్చి వేయాలి. ఎవరు వేస్తే ఆ బౌల్ కంప్లీట్గా మునిగిపోద్దో, ఎవరు లాస్ట్ వాటర్ వేసినప్పుడు దాంట్లో ఆ బౌల్లో, వాళ్ళు అవుట్. ఇక్కడ కూడా హరీష్ చాలా బాగా ఆడాడు. ఎందుకంటే చూడండి, ఫిల్ చేసిన తర్వాత హరీష్ గ్లాస్ ఆల్మోస్ట్ 3/4 ఎంప్టీ ఉంది, నాగా గ్లాసు 1/4 ఉంది. ఇదే ధైర్యం అంటే. ఓడిపోతా అనే చూడు, ఎక్కువ అసలు నాగాకు భయం కూడా ఉంది ఇక్కడ. నాగా లాంటి వ్యక్తి భయంతోనే వేయట్లేదు, ఓడిపోతాననే భయం. ఏదో భయం అంటే ఏ భయమో కాదు. కానీ హరీష్కి అలా కాదు, ఎంత వేస్తే అది పడదు అనే కాన్ఫిడెన్స్తో పాటు, ఓడిపోయినా పర్వాలేదని తెగింపుతో పాటు వేస్తున్నాడు, ఎక్కువ వేస్తున్నాడు. నాగా మరీ తక్కువ వేశాడు. సో అది రైట్ గేమ్ కాదు కదా. ఈయన చేతిలోకి పూర్తి అంటే స్ట్రాటజీ అనొచ్చు, బట్ సమవుజ్జీ హరీష్ స్ట్రాంగ్ ప్లేయర్ నాగాని సెలెక్ట్ చేసుకున్నాడు. మరి స్ట్రెంగ్త్ డిస్ప్లే చేసేటప్పుడు అది కూడా ఒక పాయింటే కదా. ఈయన స్ట్రాంగ్ ప్లేయర్లా అనిపించాడు నాకు. మరి ఇది నా ఒపీనియన్ రైటో కాదో, నా పర్స్పెక్టివ్ అది. ఓకే, ఫైనల్గా హరీషే గెలుస్తాడు అండ్ హీ డిజర్వ్స్ టు విన్ దిస్ గేమ్. ఓకే, సో నెక్స్ట్ దాలియా మళ్ళీ వర్తి అన్వర్తి టాస్క్. దాలియా హరీష్ని సెలెక్ట్ చేస్తుంది. రియాలిటీ అంటారు, కానీ హీ డజంట్ మెయింటైన్ దాట్. చాలా పర్సనల్గా వెళ్ళి పర్సనల్గా అటాక్ చేస్తారు, గేమ్కి సంబంధం లేకోకుండా. అను బ్యాక్ పిచ్చింగ్ కూడా చేస్తారు ఆయన అని చెప్పింది దాలియా హరీష్కి. దాలియా నాకు అనిపించింది ఏంటంటే, ఆమె కంప్లైంట్స్ చేయడం తప్ప టాస్క్లు ఆడడము లేదు, ఫీల్ అవ్వడము అండ్ అదే చెప్పాను కదా, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము తప్ప. నేను వోకల్ స్ట్రైట్ ఫార్వర్డ్, మీలాగా నేను బటర్ వీలేను అందరికీ అని చెప్పేసి ఈయన హరీష్ అన్నాడు. బిగ్ సో
అండ్ పర్సనల్ అవుతాడు అని చెప్పింది కదా. మరి నీతో ఎప్పుడైనా పర్సనల్ అయ్యాడా అని శ్రీముఖి అడిగితే, లేదు నాతో అవ్వలేదు. మరి నీతో అవ్వలేనప్పుడు నువ్వెక్కడ చూసావమ్మా దాలియా? నీతో అయితే కదా తెలుస్తుంది. ఎవరితోనో అయితే వాళ్ళకి పర్సనల్ లేదో కూడా నీకే తెలుస్తుందా? ఆయన మీద ఏదో గ్రడ్జ్ పెట్టుకున్నట్టుంది అనేది మాత్రం నాకు అర్థమైంది. ఓకే, మాట్లాడేటప్పుడు పసు ఉండాలి, నసు ఉండకూడదు అని హరీష్ ఈ ప్రాసలు ఈయనకి ఇదో అలవాటు, ప్రాసలు కలపడం. అంటే నేనేం నసపెట్టలేదే అని దాలియా అంటది. బట్ దాలియా ఊరికే చెప్తుంది కానీ ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేసుకోలేదు. తను తానే కాంట్రాడిక్ట్ చేసేసుకొని లేడీ షాకిబ్ లాగా బిహేవ్ చేస్తుంటది. అతను వాడు నవ్వుతా, షాకిబ్ ఏమో నవ్వుతా ఎంటర్టైనింగ్గా ఉంటాడు. ఈమె సీరియస్గా అదేదో యాటిట్యూడ్గా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఒక డిప్రెస్డ్ స్టేట్ లేకపోతే ఒక చిరాకు స్టేట్లో పెట్టి ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉంటుంది. అది షాకిబ్కి దాలియాకి తేడా. ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ వర్షన్లా అనిపిస్తారు నాకైతే. మీకు అదే అలానే అనిపించిందేమో చెప్పండి ఒకసారి. ఓకే, సో దీని తర్వాత పవన్ కళ్యాణ్ కల్కిని సెలెక్ట్ చేస్తాడు. సో కల్కి నాట్ ఫిట్, తన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన పని ఏం లేదు. అండ్ శ్రేయ వస్తుంది. ఇంకా శ్రేయ కూడా నేను గలగల కలకల గిలగిల అంటది. సో శ్రేయ కూడా ఐ డోంట్ థింక్ తక్కువ మాట్లాడుకుంటే ఎంత బెటర్, చిన్నపిల్ల కదా, డిమోటివేట్ చేసినట్టు కూడా ఉండకూడదు. సో తను కూడా కల్కినే సెలెక్ట్ చేసుకుంటుంది. కల్కి బయట చాలా హైపర్ యాక్టివ్, బాగా మాట్లాడుతుందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా మాట్లాడదంట. ఇట్స్ ఇర్రిలవెంట్ అండి. ఇంకా కల్కి ఐ థింక్ అవుట్ ఆఫ్ ద షో. సో ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేనే కంక్లూడ్ చేస్తున్నా, చూడండి ఇదే జరుగుతుంది. ఓకే, జరిగితే అప్పుడన్నా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రోజు చూడండి. ఓకేనా? సరే, ఇంకా టుమారో, ఇంకా రేపు, ఇంకా దివ్య, మన హరీష్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. హరీష్ దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు నెక్స్ట్ గేమ్కి. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఆ మేజర్ బోర్డ్, ఆ పజిల్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అర్థమైంది కదా? అది ఇవాళ ఎపిసోడ్. చూడండి, నేను అక్కడ ఏం జరుగుతుందో దాన్ని చుట్టూ మాత్రమే ఒపీనియన్స్ ఫామ్ చేస్తున్నా, అంతే తప్ప ఎక్స్ట్రాలు లేకపోతే జరగని విషయాలు ఊహించి నేను చెప్పట్లేదు. అలాంటి రివ్యూస్ చేద్దామనేదే నా పాయింట్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత విషయం తర్వాత. ఓకే, బాయ్. రేపు కలుద్దాం మళ్ళీ. టేక్ కేర్.